హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంప్లీట్గా ఓరల్ హైజీన్ గురించి ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఓరల్ హైజీన్ గురించి మీరేం చెప్తారు, మేమేం వింటాము అని మీకు అనిపించవచ్చు. సో ఓరల్ హైజీన్ గురించి చెప్పడము వినడం చిన్న విషయం అయినప్పటికీ మనం క్రమం తప్పకుండా ఈ చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా ఓరల్ హైజీన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాల రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మనం చాలా వింటుంటాం కొన్ని సామెతలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటుంటారు కదా. సో మన నోట్లోంచి దుర్గంధం బయటికి రాకపోతే మన చుట్టుపక్కల ఉన్నట్టు వాళ్ళు మనం చెప్పేది వింటారు. అదే మన నోట్లోంచి దుర్గంధం వాసన బయటికి విదజల్లుతూ ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళు మన అసలు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. మనం ఏం చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఇది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. వీటికన్నిటికీ ఈ చిన్న చిన్న టిప్స్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఖచ్చితంగా మనం ఆచరిస్తే 100% పర్ఫెక్ట్గా మనం ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళం అవుతాము. దయచేసి ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా పాటించండి. చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్లనే మనం ఓరల్ హైజీన్కి మిస్యూజ్ అవుతూ ఉంటుంది. అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి. మనం ప్రతిరోజు ఏం చేస్తామంటే బ్రష్ చేసుకొని ఎలా చేస్తాము, జనరల్గా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో బ్రష్ చేస్తూ గంటల తరబడి నోట్లో ఆ బ్రష్ అయితే కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. సో అలా చేయడం వల్ల అది సరైనటువంటి ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ కాదు. ఇంకొకరు ఎలా చేస్తారంటే 2 minutes బ్రష్ కంప్లీట్ చేసేసిన తర్వాత అయిపోయింది ఓరల్ హైజీన్ అనుకుంటారు. ఇది కూడా సరైనది కాదు. ఇంకొందరు ఏం చేస్తారంటే నోట్లో ఏలు పెట్టి మొత్తం లోపల కడుపులో ఉన్నటువంటి అన్ని ఫ్లూయిడ్స్ని బయటికి యాసిడ్ మొత్తం బయటికి తీసేస్తూ ఉంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ని బయటికి తీసి మొత్తం కక్కేసి 1/2 hour దాకా కక్కుతూ ఉంటారు. ఇది కూడా సరైనది కాదు. దీనివల్ల చాలా రకాల అల్సర్స్ కావచ్చు, అలాగే నోట్లో ఉన్నటువంటి ఎంజైమ్స్ కావచ్చు, అలాగే సెల్యులార్ గ్లాండ్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 కరెక్ట్ కాదు. మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేసే పద్ధతి ఏంటి చాలామందికి తెలిసి ఉన్నప్పటికీ చిన్న చిన్న టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక 2-3 minutes మనం బ్రషింగ్కి ఇవ్వాలి. ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడు అలాగే టంగ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 100 ml 200 ml వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ యూజ్ చేసి మనం గార్గిలింగ్ చేసుకోవాలి. కంప్లీట్గా థ్రోట్ని కూడా వాష్ చేయాలి. గార్గిలింగ్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా కంప్లీట్గా మార్నింగ్ 100కి 90% ఓరల్ హైజీన్ కంప్లీట్ అయినట్టు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు మళ్ళొకసారి ఈ గార్గిలింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్, నోట్లో దుర్వాసన వచ్చే వరకు ఇది ఖచ్చితంగా పాటిస్తే చాలా రకాల రిజల్ట్ అయితే కనిపిస్తుంటుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. సో ఇది నేను చెప్పేది ఇగ్నోర్ చేయకండి. ఖచ్చితంగా మీరు పాటించండి. నేను చెప్పే విషయాలు ఇగ్నోర్ ఎక్కడికి కూడా చేయకండి. సరే, ఈ 2 అయిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ నీళ్ళని ఏం చేస్తారంటే నీళ్ళని డైరెక్ట్గా గొంతులోకి కడుపులోకి వేసేస్తుంటారు. ఎంత వేస్తున్నామో తెలియదు, కంప్లీట్గా గొంతులో పోసేస్తుంటారు, అది కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇలా చేయొద్దు. నీళ్లు తాగాలనుకుంటే కంపల్సరీ కొన్ని తీసుకొని ఇలా తాగాలి. కంప్లీట్గా కొన్ని నీళ్లు తీసుకున్న తర్వాత నోరంతా పుక్కలిచ్చిన తర్వాత ఆ నీళ్ళని మింగేసేయాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే మన నోరు ఖాళీ ఉన్నప్పుడు నోట్లో కొన్ని రకాల ఎంజైమ్స్ సీక్రెట్ అవుతుంటాయి. అలాగే సెల్యులార్ గ్లాండ్స్ నుంచి అలాగే నోట్లో కొన్ని బ్యాక్టీరియాస్, యాసిడ్స్ అట్లా రిలీజ్ అవుతున్నప్పుడు హానికరమైనటువంటి బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయి. అవి చిగుళ్ళని అలాగే పళ్ళ సద్దలో ఉన్నటువంటి మనం తిన్నటువంటి ఆహారాన్ని, మిగిలినటువంటి ఆహారంని తినేస్తూ అలాగే మన చిగుళ్ళను కూడా తినేసే డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా మీరు పుకలించి మింగుతున్నట్లయితే ఎక్కడైనా సరే తిన్న తర్వాత మీరు ఆహారం ఏదైనా మనం ఫుడ్ పార్టికల్స్ మిగిలి ఉన్నటువంటివి అన్నీ మనకు ఎంజైమ్స్తో కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. గొంతులో డైరెక్ట్గా నీళ్లు పోయడం వల్ల లోపల ఉన్నటువంటి జఠరాగ్ని అనేది అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది చేస్తారు. ఇది 2 మనం మార్నింగ్ లేవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత గార్గిలింగ్ ఒకటి, అలాగే మనం ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు పుకలించి నీళ్ళని మింగడం వల్ల ఖచ్చితంగా ఓరల్ హైజీన్ అనేది 100% ఉంటుంది.
మీరు ఈ విషయాన్ని ఇగ్నోర్ చేయకుండా పాటించి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఎప్పుడు నీళ్లు తాగాలనుకున్నా అప్పుడు ఖచ్చితంగా పుక్కలించి నీళ్లు తాగడం మంచిది. ఈ 2 విషయాలని ప్రాపర్గా మీరు మెయింటైన్ చేస్తే మీ ఓరల్ హైజీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ చిన్న విషయాన్ని మీరు ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా, ఇగ్నోర్ చేయకుండా పాటిస్తే మీ ఓరల్ హైజీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో పట్ల మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఈ వావ్ మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను.